వాట్ ఈస్ రెఫర్డ్ టు యాజ్ G77 కంట్రీస్. G77 కంట్రీస్ అంటే ఏంటి తెలుసా? లార్జ్ గ్రూప్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ అన్నమాట. దట్ వర్క్ టుగెదర్. లార్జ్ గ్రూప్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ దట్ వర్క్ టుగెదర్, దాన్ని G77 కంట్రీస్ అని అంటారు. సో ఈ G77 కంట్రీ వాజ్ ఏ గ్రూప్ ఫార్మ్డ్ బై ది డెవలపింగ్ కంట్రీస్ టు డిమాండ్. డెవలపింగ్ కంట్రీస్ అంటే ఏంటి? ఇండస్ట్రీస్ ని, టెక్నాలజీని ఇంప్రూవ్ ఎవరైతే చేస్తారో దాన్ని డెవలపింగ్ కంట్రీస్ అంటారు. సో టు డిమాండ్ అంటే ఏంటి? ఏదైనా అథారిటీకి అడగడం. న్యూ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఆర్డర్ అంటే ఏంటి? దానికి అర్థం అదే NIEO అంటే. అది ఏం చేస్తే తెలుసా? గ్లోబల్ ఎకనామీ చాలా ఫెయిర్ గా ఉందా ప్రతి డెవలపింగ్ కంట్రీస్ కి. సో మోడర్న్ టెక్నాలజీకి యాక్సెస్ చేస్తుంది. అదే న్యూ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఆర్డర్. సో ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే మరి G77 అనేది అభివృద్ధి చెందుతున్న దేశాలు ఒక సమూహం. సో ఇవి తమ ఆర్థిక అండ్ ట్రేడ్ ప్రయోజనాలను కాపాడుకోవడానికి కలిసి పనిచేస్తాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల సమూహమే G77. ఓకేనమ్మా, ఆర్థిక అభివృద్ధి కోసం సహాయం చేస్తుంది ఈ యొక్క G77 అనేది. ఓకేనమ్మా. సో G77 కంట్రీస్ ఏంటంటే మనకి ఇండియా, బ్రెజిల్, నైజీరియా. నెక్స్ట్